विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथविवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। యుద్ధకాండము 16వ సర్గము. రావణుడు విభీషణుని తీవ్రముగా నిందించుట, విభీషణుడు కూడా అతనిని హెచ్చరించుచూ వెళ్ళిపోవుట. సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణః కాలచోదితః. విభీషణుడు ఇట్లు ప్రయోజనకరములైన హితోక్తులను పలుకగా ఆయువు మూడిన రావణుడు మృత్యుప్రేరితుడై ఈ విధముగా పరుషవచనములను నుడివెను. వసేత్ సహ సపత్నేన క్రుద్ధేనాసీ విషేణవా నతు మిత్రప్రవాదేన సంవస్సేత్ శత్రుసేవినా జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనేష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా. ప్రాణాపాయకరమై కోపముతో బుసలు కొట్టుచున్న మహావిషసర్పముతో కూడి అయినను వసింపవచ్చును గాని మిత్రుని వలె ప్రవర్తించుచు శత్రు పక్షపాత బుద్ధిగల జ్ఞాతితో గూడి మాత్రము ఎన్నడను నివసింపరాదు. రాక్షస విభీషణ, సకల లోకముల యందలి దాయాదుల స్వభావములను నేను పూర్తిగా ఎరుగుదును. ఈ జ్ఞాతులందరూ తమ దాయాదులు దుఃఖముల పాలైనప్పుడు మిక్కిలి సంతోషపడుచుందురు. ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాతయో హ్యవమన్యంతే శూరం పరిభవంతి చ నిత్యమన్యోన్య సంహృష్ట వ్యసనేష్వాతతాయినః ప్రచ్ఛన్న హృదయాఘోర జ్ఞాతయస్తు భయావహాః. లోకములో జ్ఞాతులు తమ కంటెను ఉన్నత స్థితికి చేరిన వానిని, కార్యదక్షుని, విద్వాంసుని, ధర్మస్వభావము గలవానిని, సూరుని అవమానించుచుందురు. అంతేగాక అవకాశము దొరికినప్పుడు కించపరుచుచుందురు. దాయాదులు లోలోన కల్మషభావము కలిగియుండియు బయటికి మాత్రము ఆత్మీయులుగా సంతోషమును ప్రకటించుచుందురు. తోడివారి కష్టముల పాలైనప్పుడు ఆ క్రూరాత్ములు వారికి చేయూతను ఇయ్యకపోగా ద్రోహమును తలపెట్టుచుందురు. వారు భయంకరులు. మా జ్ఞాతివైన నీవు ఇప్పుడు సంకట స్థితిలో ఉన్న మమ్ము దెబ్బతీయగోరుచున్నావు. శ్రూయంతే హస్తిభిర్గీతాః శ్లోకాః పద్మవనే క్వచిత్ పాశహస్తాన్ నరాన్ దృష్ట్వా శృణుతాన్ గదతో మమ. విభీషణ, పూర్వము ఒకప్పుడు పద్మవనమునందలి ఏనుగులు తమను బంధింపవచ్చిన పాశహస్తులైన నరులను చూచి
కొన్ని శ్లోకములను పలికినవట. వాటి సారాంశమును వివరింతును వినుము. నాగ్నిర్నాణ్యాని శస్త్రాణి ననః పాశా భయావహాః ఘోరాః స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావహాః ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణేనాత్ర సంశయః కృత్స్నాత్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చ నః విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రాహ్మణే దమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం. ఆశ్రయించిన వానిని బాధించు అగ్నికి గాని నశింపజేయు శస్త్రములకు గాని మిక్కిలి వ్యధగూర్చెడి అనగా చిత్రహింస గావించడి పాశములకు గాని మనము అంతగా భయపడవలసిన పని లేదు. స్వార్థపరులు నిర్దయులు అయిన జ్ఞాతులకు మాత్రము భయపడక తప్పదు. అగ్ని మొదలగు వాటికంటేనూ జ్ఞాతులు మిక్కిలి ప్రమాదకారులు. ఎవరైనను మనను బంధించుటకు వచ్చినప్పుడు ఆ బంధించును ఉపాయములను గూర్చి మన జ్ఞాతులే వారికి తెలిపెదరు. కావున లోకమున గల అన్ని కష్టముల కంటేనూ జ్ఞాతి భయము అత్యంత ప్రమాదకరమైనది. గోవుల వలన పాలు పెరుగు సంపదలు లభించును. బ్రాహ్మణ సాహచర్యము వలన ఇంద్రియ నిగ్రహము అబ్బును. స్త్రీల దర్శనము వలన చంచలత్వము కలుగును. జ్ఞాతుల వలన భయముండును. తతోనేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృతః ఐశ్వర్యమభిజాతశ్చ జ్ఞాతీనాం మూర్ధ్న్యవస్థితః. విభీషణ, నేను అన్ని లోకములలోనూ గౌరవాదరములను పొందినవాడను, ఐశ్వర్యవంతులను, ఉత్తమ వంశమును జన్మించినవాడను, శత్రువులను పాదాక్రాంతులను చేసుకొనినవాడను. ఇట్టి నా ఔన్నత్యములను చూచి నా జ్ఞాతివైన నీవు ఇంతగా అసూయపడుచున్నావు. యథా పుష్కర పర్ణేషు పతితాస్తోయ బిందవః న శ్లేషముపగచ్చంతి తథా నార్యేషు సంగతం. తామరాకులపై పడిన జలబిందువులు కూడి ఉండలేవు, అట్లే దుష్టులతోడి స్నేహము స్థిరముగా నిలువదు. యథా మధుకరస్తర్షాత్ రసం విందన్ న విద్యతే తథా త్వమపి తత్రైవ తథా నార్యేషు సౌహృదం. యథా పూర్వం గజః స్నాత్వా గృహ్య హస్తేన వైరజః దూషయత్యాత్మనో దేహం తథా నార్యేషు సౌహృదం. యథా శరది మేఘానాం సించతామపి గర్జతాం న భవత్యంబు సంక్లేదః తథా నార్యేషు సౌహృదం. తుమ్మెద తన కోరిక మేరకు పూదేనను ఆస్వాదించుచున్నను ఆ పుష్పము కడ మాత్రము స్థిరముగా నిలువదు. అట్లే నీ వంటి దుష్టులలో సౌహార్దము స్థిరముగా ఉండదు. నీవు నా సంపదలను పూర్తిగా అనుభవించుచున్నను నా ఎడ సుహృద్భావము కలిగి ఉండవు. ఏనుగు మొదట శుభ్రముగా స్నానము చేసియు ఆ వెనువెంటనే తొండముతో దుమ్ము చల్లుకొని తన శరీరమును మురికి చేసుకొనును. అట్లే దుష్టుడు తన సౌహార్దమును కలుషితమనర్చును. శరత్కాల మేఘములు ఎంతగా గర్జించుచు వర్షించినను అవి భూమిని పూర్తిగా తడుపజాలవు. అట్లే దుర్జనులు సౌహార్దమును స్థిరముగా చూపలేరు. అన్యస్త్వేవం విధం బ్రూయాత్ వాక్యమేతన్ నిశాచర అస్మిన్ ముహూర్తే న భవేత్ త్వాం తు ధిక్ కులపాంసన. ఛీ కులపాంసన, నీవు రాక్షస వంశమున చెడబుట్టిన వాడవు. నీవు తప్ప మరి ఒకడు ఇట్లు పలికి ఉన్నచో వాని ప్రాణములను తీసి ఉండెడి వాడను. తమ్ముడవైనందులకు బ్రతికిపోయితివి. ఇత్యుక్తః పరుషం వాక్యం న్యాయవాదీ విభీషణః ఉత్పపాత గదాపానిః చతుర్భిః సహ రాక్షసైః అబ్రవీచ్చ తదా వాక్యం జాతక్రోధో విభీషణః అంతరిక్ష గత శ్రీమాన్ భ్రాతరం రాక్షసాధిపం. రావణుడు ఇట్లు దురుసుగా పలుకగా ధర్మవర్తనుడైన విభీషణుడు ఇక ఇచ్చట ఉండుట తగదు అని భావించి గదను చేబూని ఆకాశమునకు ఎగిరెను. నలుగురు రాక్షసులు కూడా అతనిని అనుసరించిరి. మహాత్ముడైన విభీషణుడు మానసికముగా ఎంతయు వ్యధ చెందియుండుటచే కుపితుడై అంతరిక్షమునందుండియే తన అన్నయ్యగు ఆ రాక్షసరాజుతో ఇట్లనెను. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్యః పితృసమో నచ ధర్మపథే స్థితః ఇదం తు పరుషం వాక్యం న క్షమామ్యనృతం తవ సునీతం హితకామేన వాక్యముక్తం దశానన గృహ్ణంత్య కృతాత్మానః కాలస్య వశమాగతాః సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. రాజా, నీవు నాకంటే పెద్దవాడవు అగుట వలన ఇష్టము వచ్చినట్టు పలుకుచున్నావు.
ధర్మ మార్గమును వీడినను నీవు నాకు అన్నవు, తండ్రి వలె మాన్యుడవు, అయినను పరుషములైన నీ అధర్మ వచనములను నేను సహింపజాలను. దశానన, జితేంద్రియులు కానివారు ఆయువు మూడిన వారై తమ హితమును గోరి పలికిన మంచి మాటలను చెవికెక్కించుకొనరు. రాక్షస ప్రభు, ఆపదలు వచ్చినప్పుడును యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయన కడ ప్రాపకమును సంపాదించుట ద్వారా తాము లాభపరుటకై ఇచ్చకపు మాటలాడువారు ఈ లోకమున కోకొల్లలు. తాత్కాలికముగా అప్రియముగా కన్పట్టినను దీర్ఘకాలము మీద యజమానికి మేలుగూర్చుడి మాటలను పలికెడి వారే ఉండరు. ఒకవేళ పలికినను వాటిని వినడివారును అరుదు. బద్ధం కాలస్య పాసేన సర్వభూతాపహారిణ నశ్యంతముపేక్షేయం ప్రదీప్తం శరణం యథా. తగలబడిపోవుచున్న ఇంటిని చూచిన వాడెవ్వడునూ ఉపేక్షింపక దానిని ఆర్పుటకు పూనుకొనును. సకల భూతముల యొక్క ప్రాణములను హరించినట్టి యముని పాశములచే నీవు బంధింపబడి ఉంటివి. ఆ విధముగా సర్వనాశనమునకు గురియగుచున్న నిన్ను ఉపేక్షింపక హితవచనములను పలికి తిని. దీప్త పావక సంకాసై సితై కాంచనభూషణై నత్వామిచ్చామ్యహం ద్రష్టుం రామేణ నిహతం శరై. శ్రీరాముని బాణములు సువర్ణభూషితములు వాడి అయినవి, అగ్నిజ్వాలల వలె ప్రజ్వలించుచుండును. ఆ ప్రభు యొక్క అట్టి శరములకు నీవు భస్మమైపోవుచుండగా నేను చూడగోరను, కనుక నేను నీకు హితమును పలికి తిని. సురాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే కాలాభిపన్నాః సీదంతి యథా వాలుకసేతవః తన్మర్షయతు యచ్చోక్తం గురుత్వాదితమిచ్చత ఆత్మానం సర్వధా రక్ష పురీం చేమాం స రాక్షసాం స్వస్తితేస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా. శూరులు, బలశాలులు, అస్త్రవిద్యలలో ఆరితేరిన వారు కూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు ఇసుకతో కట్టిన ఆనకట్టవలే నశించిపోవుదురు. పెద్దవాడవైన నీపై గల గౌరవముచే నీ హితమును గోరి ఇట్లు పలికితిని. అందులకు నన్ను క్షమింపుము. ఏది ఏమైనను నిన్ను నీవు రక్షించుకొనుము. అంతేకాదు రాక్షసులతో కూడిన ఈ లంకా నగరమును కాపాడుకొనుము. నేను వెళ్ళిపోవుచున్నాను. నీకు మేలు కలుగుగాక. నా మాటలను అట్లుంచుము. నీవు హాయిగా నుండుము. నివార్య మానస్య మయా హితైషిన న రోచతే తే వచనం నిశాచర పరీత కాలాహి గతాయుషో నర హితం న గృహ్ణంతి సుహృద్భిరీరితం. నిశాచర, నీ హితమును గోరుచు అధర్మ మార్గము నుండి నిన్నెంతగా నివారింపజూచుచున్నను నా పలుకులు నీకు ఏమాత్రమును రుచించుటలేదు. పోగాలము దాపురించిన వారు తమ హితైషులు పలికిన మాటలకు చెవియొగ్గరు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే షోడశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 16వ సర్గము.